22 నెలల కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సాధించింది ఏముందనుకోవచ్చు అంటారు? సాధించింది ఏంటంటే మేము రోడ్లు బాగు చేస్తున్నాం, డ్రైనేజీలు కడుతున్నాం, బ్రిడ్జిలు చేస్తున్నాం. కనీసం గుంటూరుకు వచ్చేటప్పటికల్లా 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయ్యాయి. ఎప్పుడూ ఆగిపోయిన పాత గుంటూరు ఫ్లైఓవర్ మళ్ళీ మొదలుపెట్టి పని చేస్తున్నాం. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉన్నాయి డెవలప్మెంట్లో. డెవలప్మెంట్లు చాలా ఉన్నాయని మీరు చెబుతున్నారు. ఇక్కడ డెవలప్మెంట్లు కాదు, మొత్తం డిస్మాండిల్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కదా. ఒక పాడుపడిపోయిన ఇంటిని బాగు చేయాలంటే పడగొట్టాల ముందు, పడగొట్టాకే బాగు చేయాలి. అది తెలియని మూర్ఖులు అలా మాట్లాడతారు. తెలిసిన వాళ్ళు చూసి చానాళ్ళ తర్వాత పనులు జరుగుతున్నాయి గుంటూరులో. ప్రతి రోడ్డు బాగు చేస్తున్నారు, ప్రతి కాలువ బాగు చేస్తున్నారు, ప్రతి ఫ్లైఓవర్ బాగు చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇదేంటంటే మీరు అనుకోవటం మూర్ఖవాదన. అది మూర్ఖవాదన అని మీరు అంటున్నారండి. వాళ్ళు అంటుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్నీ శూన్యంగానే ఉన్నాయి అనేది వైసీపీ నాయకులు వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళకి డెవలప్మెంట్ అంటే మందు దగ్గర టీచర్లను కూర్చోబెట్టడం, సినిమా వాళ్ళ దగ్గర టికెట్లు అమ్మేయటం గవర్నమెంట్ ఆఫీసర్లతో. ఇవాళ వ్యవస్థలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వాళ్ళు చూసుకుంటే మన జిఎస్టీ ఎంత కలెక్ట్ అయింది, తర్వాత సెల్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ అయింది, ఇది చూసుకోండి. కానీ మీరు గవర్నమెంట్ వ్యవస్థను కరెక్ట్గా పనిచేపిస్తుందని చూడండి. వ్యవస్థను సక్రమంగా పనిచేపిస్తున్నారని మీరు అంటున్నారండి. రెడ్ బుక్ వ్యవస్థను నడుపుతున్నారని వాళ్ళు అంటున్నారు. మరి దానికేం చెబుతారు? ఆ రెడ్ బుక్ వ్యవస్థ అంటే ఇది మీరు కల్పించుకున్న అభూత కల్పన. ఇవాళ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే ఒక సామాన్యుడిని కూర్చొని మాట్లాడగల స్థాయి ఉంది. ఆ రోజు వాళ్ళ నాయకులు చెప్తేనే పని అయ్యేది. ఇవాళ అది కాదు. ఒక సామాన్య కార్యకర్త వెళ్ళినా, సామాన్య ఒక పర్సన్, ఒక ఓటర్ వెళ్ళినా కూడా పని జరుగుతుంది అక్కడ. అది తెలియకుండా మాట్లాడారు. రెడ్ బుక్ అనేది ఏం లేదు, అంతా అది అగోవత కల్పన. వాళ్ళు కావాలని కడుపు మంటతో చెప్పే మాటలు అవన్నీ. కడుపు మంటతో చెబుతున్నారని మీరు అంటున్నారు. కాదు, అసలుకి మమ్మల్ని అనగదొక్కటానికే ఈ ప్రభుత్వం చూస్తుంది అంటున్నారు కదా. మరి అనగదొక్కడానికైతే ఇన్ని ఫ్లెక్సీలు మీరు టౌన్లో వేయరు, ఇంతమంది నాయకులు ర్యాలీలు చేయరు. మీ కారులతో ర్యాలీలు, మీ బైకులతో ర్యాలీలు అన్నీ చూస్తున్నాం మేము కూడా. మీరు అనగదొక్కారు గత 5 ఏళ్లలో. ఒక్క ఫ్లెక్స్ వేయడానికి ధైర్యం చేయలేదు ఎవరు కూడా, కొన్ని పార్టీలకి. కానీ జనసేన వాళ్ళు ఆ రోజు కూడా నిలబడి పోరాటం చేస్తున్నాం. ఇవాళ కూడా మేము అట్నే ఉంటాము. అంతేగాని మీరు భయంతో చెప్పే మాటలు అనగదొక్కుతున్నారనే మాటలు. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మీరు నిన్న తమిళనాడులో విజయం సాధించిన విజయ్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేయడం ఎలా చూడాలంటారు? మరి దీన్ని తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. ఆంధ్ర రాజకీయాల్లో కులం అనేది బాగా పాతుకుపోయి ఏంది అలా కావాలని ట్రోల్ చేయడం తప్ప, విజయ్ అంటే అతను 108 సీట్లన్నీ వచ్చినాయి కాదంటలేదు. కానీ అతను రేపు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అతని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 6 నెలల్లో నమ్మించి ఓట్లు వేసుకొని విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం మా జనసేన పార్టీకి లేదు. మేము వ్యవస్థ బాగు చేయడం కోసం చేస్తాం. కానీ వ్యవస్థను పాడు చేసే హామీలు ఇచ్చి అలా చేయాల్సిన అవసరం మా నాయకుడికి లేదు, మా కార్యకర్త లేదు, మా ఎవరికి లేదనమాట. జన సైనికులు అంటే మేము త్యాగాలు చేస్తాం, గవర్నమెంట్ నిలబెడతాం. ప్రతి గవర్నమెంట్ని మాకు నచ్చితే ఆ పనిలో ఇంకా 15 ఏళ్ళు మేమే ఉంటాం కూటమిగా. కానీ మీరు ఈ ట్రోల్స్ అన్ని మీ కడుపు మంటతో, మీ చేతగాని వాదనలు ఇవన్నీ. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక అక్కడ సింగిల్ గా పోటీ చేసి గెలిచాడు, ఇక్కడ మింగిల్ అయినా కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ ఒక బానిసలాగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పటికే అనే మాట అంటున్నారు కదా. మరి ఇప్పుడు దేవుణ్ణి కూడా అందరూ మెచ్చుకోరు. కొంతమంది అల్లా అంటే, కొంతమంది జీసస్ అంటే, కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటారు. దానికి ఎవరో మెచ్చుకోవాలని పని చేయకూడదు. వ్యవస్థ మనుషులు బాగుపడటానికి ప్రతి ఎస్టీ ఏరియాలో ఇవాళ అరకెళ్ళండి, కొన్ని ఏరియాల్లో రోడ్లు చూడండి. మనకి పంచాయతీరాజ్ వచ్చేప్పటికల్లా ఇవాళ డెవలప్మెంట్ చూడండి. మనకి ఇండియా మొత్తం మీద కూడా నెంబర్ 1 పంచాయతీరాజ్ మందే అయింది. కాబట్టి తెలియని వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు రోజు లైవ్లో ఉండడం కోసం మాట్లాడే మాటలు కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడితే అట్లా మాట్లాడరు. జ్ఞానం ఉండి మాట్లాడాలి. జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడే మాటలు మనం అసలు అది తూచాన్ని తీసేయాలి, కానీ దాన్ని ఎక్కువ తీసుకోకూడదు దాన్ని లైవ్లోకి. అక్కడ విజయ్ గెలిచింది మా వాళ్ళే అంటున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా చూడాలంటారు? నిజమే అనుకోవచ్చు అంటారా? తమిళనాడులో విజయ్ గెలవడానికి వైఎస్ఆర్సీపీ ప్రధాన కారణమా? జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచారంటున్నారు కదా. బొమ్మని చాలా బొమ్మలు పెట్టుకున్నారు. దాన్నే ఉంది పవన్ కళ్యాణ్ నా అభిమాన నాయకుడు అని ఆయనే చెప్పాడు. అట్ట కూడా అనుకోవచ్చు కదా. అది లైవ్ వీడియో. ఇది బొమ్మ చూపించారంటే ఎవరో నేను వెళ్ళి నీ ఫోటో ఇచ్చినా కూడా చూపిస్తారు. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఒక చిన్నపిల్లని ఎత్తుకొని చూపిస్తే ఆ చిన్నపిల్ల వాళ్ళు గెలవరు. అదేంటంటే అదొక స్ట్రాటజీ. ఎవడో ఇచ్చాడు, ఒక కార్యకర్త ఇచ్చాడు అభిమానం ఉండి, అది ఆయన చూపించాడు. ఇంకో రాక్షసుడు బొమ్మ ఇచ్చినా రేపు అక్కడ తమిళనాడులో ఇంకో బొమ్మ చూపించినా కూడా చూపిస్తారు నాయకులు. అది కామన్ సిద్ధాంతం. అది దానికి పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో మాత్రమే గెలిచాడు. ఆయన ఇన్స్పిరేషనే జగన్మోహన్ రెడ్డి, ఆయన విధానాలు ఫాలో అయ్యాడని చెప్పి
మాజీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి లాయర్ రజనీ గారు చెప్తున్న మాట మరి. గెలవడానికి కారణం ఏంటంటే కేవలం హిందూయిజం మీద వాళ్ళు చేసిన యుద్ధం. ఆ రెండు పార్టీలు వాళ్ళు చేసిన హిందూయిజం అనేది ఒక పెద్ద జబ్బు లాంటిదని చెప్పారు. దానివల్ల హిందువులందరూ ఓట్లేశారు, కానీ కేవలం ఆయన కులమో వర్గమో ఓట్లేదు. మన రజనీ గారు చెప్తేనో జగన్ గారు చెప్తే ఇలా అంత ఫాలోయింగ్ ఉంటే ఇక్కడ మన రజనీ గారు చెప్పొచ్చు, జగన్ గారు చెప్పొచ్చు, అక్కడ 11 సీట్లు ఎందుకు వస్తాయి? అంటే ఇక్కడ మా బొమ్మ పని చేయలేదా? మరి అక్కడెట పని చేసింది? ఇంట్లో ఇంత గెలిచి రచ్చగలమన్నారు, ఇంట్లోనే దిక్కులేదు, అక్కడికి వెళ్ళేం పని చేస్తారులే కానీ ఈవీఎంలు పని చేసినాయి అంటున్నారండి వాళ్ళు. ఈవీఎంలు ఎక్కడైనా పని చేస్తాయి. ఆ ఈవీఎం లేదు అక్కడ బీజేపీ పని చేయొచ్చుగా, వాళ్ళకి ఎందుకు పని చేయాలా? ఫుల్ మెజారిటీ వచ్చేదిగా. ఆ రోజు మీరు గెలిస్తే ఈవీఎంలు పని చేయాలా, వీళ్ళు గెలిస్తే ఈవీఎంలు పని చేసినాయి. చేతకాని వాదనలు అండి ఇవన్నీ, వాళ్ళు ఏదో మాట్లాడతారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 85% ఓటింగ్ అనేది పోల్ అయితే గనక ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అన్నారు. మరి తమిళనాడు 86% అబోవ్ పోల్ అయింది. వాళ్ళు పశ్చిమ బెంగాల్ అయితే రికార్డు స్థాయి 90% పోల్ అయింది. అక్కడ ఈవీఎంలు మాయా అని చెప్పి ఎందుకని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడలేకపోతున్నారు? తాను గెలిస్తేనే ఉన్నా ఓటింగ్, ఎదురోళ్ళు గెలిస్తే ఈవీఎంలు మాయా. ఇవన్నీ చేతగాని వాదనలు. వాళ్ళు రేపైనా అంతే, రేపు కూడా గెలవరు కాబట్టి ముందుగానే వాళ్ళని ప్లాన్ చేసుకుంటున్నారు ఏం చేయాలనేది. ఇలా జనంలోకి వెళ్తే మనం ఏదో అచీవ్ అవుతాము, నాయకులు అవుతాం అనుకుంటున్నారు. మరి అదే రోజా కూడా వెళ్ళి చేసింది అక్కడ పని, ఆమె కూడా మరి నాయకురాలు. మరి అక్కడ వాళ్ళు గెలవలేదే. ఇవన్నీ కాదు, జనం మార్పు రావాలి, జనంలో మార్పు రావాలి, కానీ నీలో నాలో కాదు. 100 మాట్లాడుకుంటాం, పని జరగాలట. రేపు విజయ్ కూడా ఫుల్ మెజార్టీ రాలా, ఇంకో 11 మందో 12 మందో కావాలి ఆయనకి. అసలు అది నిరూపించలేకపోతే రాష్ట్రపతి పాలన కూడా పెట్టవచ్చు. అక్కడ ఇన్ని ఉన్నాయి, ముందుగానే ఎందుకు ఎగేసుకొని మీరు మాది డబ్బు కొట్టుకుంటారు? మీకు అలవాటు కొట్టుకోవడం, ఏది వచ్చినా మీకు ఏంటంటే 5 రూపాయల కోసం ఏదో రోజు ఎలా చేస్తుంటారు. అది మీ అందరూ ఆంధ్ర ప్రజలు మొత్తానికి తెలుసు మీరేందో, మీ స్ట్రాటజీ ఏందో. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని లైవ్లో పెట్టాల్సిన అవసరం మాకు కూడా లేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే వచ్చే సంవత్సరం చివరి నుంచి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున ఉద్యమాలు చేస్తాను అనే మాట అయితే అంటున్నారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకోకుండా పాదయాత్ర చేసి నేను నాయకుడిని నిరూపించుకున్నట్టే నిజంగా మంచి నాయకుడని అందరూ జనం అనుకునేవాళ్ళు మీ 11 వచ్చేవి కాదు. మీకు అధికారం ఉన్నప్పుడు ఏమన్నా దాక్కుంటారు లోపల మీరు చేసే తప్పులకి. అధికారంలో పోగానే మళ్ళీ జనంలోకి వెళ్ళి సింపతి కోసం ఏడిచి ఏడుపులు ఏడిచి అన్ని ఓట్ల కోసం రాజకీయాలు తప్ప మీకు అధికారం జనాన్ని బాగు చేయాలనే లేదు. మిమ్మల్ని జనం కూడా నమ్మరు. ఈ డెవలప్మెంట్ అని చూసిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి వేసిన రోడ్ల మీద నడిచి మీరు పాదయాత్ర చేస్తే ఆ రోడ్ల మీద నడిచిన జనం కూడా మీకు ఓట్లేరు. రోడ్ల మీద నడవకుండా ఎక్కడ నడుస్తారులేండి. మరి అసలు పరదాలు కట్టుకొని ఇప్పుడు మంగళగిరి నుంచి గుంటూరు హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు రేపు నడుస్తా అంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? అసలు ఎందుకు నమ్మాలా? అధికారం ఉన్నప్పుడే నడవలేదు మీరు, ఇవాళ ఎలా నడుస్తామంటున్నారు? ఏదో మీరే క్రియేట్ చేసుకొని దెబ్బలు కొట్టించుకొని అది కూటమి మీద నెట్టడం కోసం కొన్ని సంఘ విద్రోహ చర్యలు చేయడం కోసం నడుస్తారు మీరు. అంతేగాని మీరు నిజంగా జనం కోసం నడవరు. ఆ రోజు పెద్ద ఆయన వైఎస్ గారు నడిచినా అదే చేశాడు, జగన్ గారు నడిచినా ఆ కత్తితో పొడిపించుకోవడం, ఇవన్నీ నాటకాలు. అందరూ విన్నారండి, మీ అన్ని పనిచేయవు, ఇంకా పనిచేసే అవకాశం లేదంట. అస్సలు లేదు. మరి 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన ఉండేది, మామూలుగా ఉండదు, రప్ప అంటున్నారు. మరి రప్ప లేదు, అంతా జనం తిరగబడితే మీరెంతండి? ఏముండదు అసలు. రప్ప మీరు అధికారంలో ఉన్నప్పుడు రప్ప చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా రేపు వచ్చాక మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేరు. మీరు మాటలు మాత్రం మాట్లాడగలరు చించుకొని, అంతే. ఏం లేదు మీ దగ్గర, మాటలే ఉన్నాయి. మాటలే అంటారు, మాటలే, ఏమి లేదు, చేతలే వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ.